99 టీవీ నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఐఏఎస్లు నేతలకు బానిసల్లా పనిచేయొద్దన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ప్రభుత్వాలు 5 ఏళ్లే ఉంటాయని, ఐఏఎస్లు 35 ఏళ్లు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నేతలకు అనుగుణంగా పనిచేసేవారు గతంలో జైలు పాలయ్యారని చెప్పారు. తాము కాషాయ బుక్ మెయింటైన్ చేస్తున్నామని, అలాంటి వారు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు, అన్యాయం ఉన్నది. 317 జీవో తెచ్చి మా టీచర్లకు ప్రశాంతత లేకుండా చేసిండు కేసీఆర్. ఈ ప్రభుత్వం కూడా గట్టినే చేస్తూ ఉంది. ఇవన్నిటి మీద కొట్లాడగలిగే శక్తి సత్తా ఉంది. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్లలో, ప్రైవేటు కాలేజీలలో 4 ఏళ్ళు అవుతుంది మా ఫీ రియంబర్స్మెంట్ రాక. జీతాలు ఇవ్వలేకపోతున్నాం, టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కిరాయి భవనాలకు రెంట్లు కట్టలేకపోతున్నాం, కరెంటు బిల్లులకు కూడా కష్టమైపోతుంది, అప్పుల పాలవుతుంది. మేము కూడా ఎవరు గెలిచినా మళ్ళీ అధికార పార్టీకి పోయే ఆస్కారం ఉంది కాబట్టి మాకు కొట్లాడే వాళ్ళు కావాలి. టీఆర్ఎస్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి, కొట్లాడగలిగే వాళ్ళు మీరే కాబట్టి మీకే తప్పకుండా ఓటేస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు. నేను ఒకటే, మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అదేవిధంగా కేజీబీవీ స్కూళ్ళల్లో, మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు కావచ్చు, మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వోత్తమ్ రెడ్డి గారు పీఆర్టీకు రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల కాలం పాటు సేవలు అందించిండు. బరిగీసి నిత్యం కొట్లాడేటువంటి వ్యక్తి సర్వోత్తమ్ రెడ్డి గారు. రిటైర్డ్ అయినటువంటి టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు, అన్యాయం ఉన్నది. ప్రభుత్వం